బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు మనము ఇడ్లీలోకి చేసుకునేటువంటి టొమాటో సూపును ఎలా చేయాలో తెలుసుకుందాం. దీనిని రైస్లో కూడా యూజ్ చేయొచ్చు. చాలామంది ఇడ్లీలో తింటారు. ఒక కడాయి తీసుకొని కాస్త నూనె వేసుకొని దానిలోనికి ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. దానిలోనికి సన్నగా కట్ చేసుకునేటువంటి 2 మీడియం సైజు ఆనియన్స్ వేసుకోవాలి. తర్వాత తగినన్ని పచ్చిమిరపకాయలు, వీటిని కొంచెము ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఆనియన్స్ను ఆలోగా మనము టమాటోస్ని కట్ చేసి పెట్టుకోవాలి. ఇందులోకే మనము కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర, కరివేపాకు, ఆనియన్స్, పచ్చిమిరపకాయలు ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి. 2 మీడియం సైజ్ ఆనియన్స్, ఒక 12-13 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, కొంచెం వెల్లుల్లి, ఒక రెబ్బ వెల్లుల్లి, తర్వాత అందులోనికి మీడియం సైజు టమాటోస్ ఒక 6 or 7 తీసుకోవాలి. ఈ విధంగా తీసుకునేసేసి మంచిగా అందులో ఉన్నటువంటి వాటర్ అంతా పోయే వరకు మనము ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టేసేసి ఫ్రై చేసుకోవాలి. ఇది ఇడ్లీలోకి చాలా టేస్ట్గా ఉంటుంది. 2 ఇడ్లీలు తినేవాళ్ళు 3 కావాలంటారు, 3 తినేవాళ్ళు 4 కావాలంటారు. అంత టేస్ట్గా ఉంటుంది. ఇది ఎక్కువగా చిత్తూరు ప్రాంతంలో చేస్తారండి. ఇది నేను మా నైబర్ని అడిగి, నాకు నచ్చటం వలన మా నైబర్ని అడిగి తెలుసుకొని మరి మా ఇంట్లోని చేస్తున్నాను. నాకు చాలా నచ్చింది. మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఈ టొమాటో సూప్ అంటే చాలా నచ్చింది. నేను అది మా నైబర్ దగ్గర నేర్చుకున్నాను. ఈ విధంగా మంచిగా ఫ్రై అయ్యి ఆయిల్ అంతా బయటకు వచ్చే వరకు మనము ఫ్రై చేసుకోవాలి. దీనిలోనికి వెల్లుల్లి కొంచెం ఎక్కువగా పడుతుంది ఫ్రెండ్స్. అట్లీస్ట్ అంటే ఒక 2-3 వెల్లుల్లిపాయలు మనము క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం ఇదంతా చల్లబట్టిన తర్వాత మిక్సీలో వేసుకొని నీట్గా ఈ విధంగా మెత్తని పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయి తీసుకొని అందులోనికి కాస్త నూనె వేసుకొని అందులోనికి ఆవాలు, చెక్క, దాల్చిన చెక్క, లవంగాలు ఒక 7-8, ఓన్లీ తాలింపులోకి మాత్రమే. చాలా సన్నగా తరుక్కున్నటువంటి ఒక ఉల్లిపాయ తరుగు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి వెల్లుల్లి అందులోనికి యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని తర్వాత కరివేపాకు, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీలో పేస్ట్ చేసి పెట్టుకున్నటువంటి దానిని ఇందులోకి యాడ్ చేసుకొని మంచిగా నూనె బయటికి వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆ పచ్చి వాసన అంతా పోయేదాకా. ఇప్పుడు మనము అందులోనికి పసుపు యాడ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ అంతా మంచిగా పచ్చి వాసన పోయి ఈ విధంగా అయ్యే వరకు మనము ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి రాళ్ళ ఉప్పు అయితే చాలా బాగుంటుంది.
దీన్ని కల్లు ఉప్పు అని కూడా పిలుస్తారు కదండి, మా ప్రాంతంలో రాళ్ళుప్పు అని పిలుస్తాము. ఇందులోకి మంచిగా మిక్స్ అయ్యేదాకా కలుపుకోవాలి. తర్వాత కాస్త చిల్లీ పౌడర్, ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకొని పచ్చివాసన పోయి ఈ విధంగా అయ్యే వరకు మనము ఫ్రై చేసుకొని, తర్వాత మిక్సీ కడిగినటువంటి వాటరు, తర్వాత నార్మల్ వాటర్ కూడా వేసుకొని మూత పెట్టి ఈ విధంగా ఉడికించుకోవాలి. ఇది కొంచెం చిక్కదనంగా ఉంటుంది, రసంలా ఉండదు, కొంచెం చిక్కగా ఉంటుంది. ఫైనల్గా మనము కొత్తిమీరతోటి టచ్ ఇచ్చి ఈ విధంగా క్రష్ చేసినటువంటి వెల్లుల్లిపాయను వేసి స్టవ్ బంద్ చేసుకోవాలి. ఇది నార్మల్గా మనము సూప్ లాగా వాడుకోవచ్చు, ఇడ్లీలోకి రైస్లో కూడా తినచ్చు. బాయ్ ఫ్రెండ్స్, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.